హాయ్ అండి, చాలా టేస్టీగా సాంబార్ని ఎలా చేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్. ముందుగా పప్పును ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత సాంబార్ ఎందులో అయితే చేస్తామో ఆ గిన్నె స్టవ్ పైన పెట్టుకొని నూనె వేసుకొని నూనె వేడైనాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై చేసుకున్నాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత మునక్కాయలు అయితే వేసుకోవాలండి. మునక్కాయలు కొంచెం గట్టిగా ఉంటాయి, అవి ముందు వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మిగతా ముక్కలు అయితే వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు, సొరకాయ, వంకాయ, బెండకాయ ఇలాంటివి ఉంటే వేసుకోవచ్చు. ఇవి కొంచెం ఉడికిన తర్వాత టమాటా ముక్కలు ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి. టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో చింతపండు రసం, పప్పు వేసుకోవాలి. టేస్ట్కి సరిపోయినంత కారం, ఉప్పు వేసుకోవాలండి. ఇవి వేసుకొని మరిగించుకోవాలి సాంబార్ని. మరగడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ను సిమ్లో పెట్టుకొని 10 నుంచి 20 నిమిషాల వరకు మరిగించుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టుకొని. అప్పుడే సాంబార్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కలాపేలా ఉడికేయకుండా సిమ్లో పెట్టుకొని మంచిగా మరిగించుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సాంబార్ అయితే మరిగిందండి, ఇంకా చివరిగా కొత్తిమీర వేసుకోవాలి. నా దగ్గర అయితే లేదండి, మీరు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.